హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మామ్స్ కిచెన్. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే కూకట్పల్లిలోని అంబా భవానీ హోటల్కి వచ్చేసాను. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటి అని అంటే బీహార్ స్టైల్ చంపారన్ చికెన్ పులావ్, చికెన్ కర్రీస్. వీళ్ళు ఇక్కడ లైవ్లో కుండలోనే తయారు చేసి మన ముందు ఇచ్చేస్తారు. ఇప్పటివరకు హైదరాబాద్లో ఎక్కడా లేదు, ఇది కంప్లీట్గా బీహార్ స్టైల్ అనమాట. సో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఇది వచ్చింది. ఇది వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని లోపల వెళ్ళి కనుక్కుందాం పదండి. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఫస్ట్ టైం విజిట్ చేశారా అంబా భవానీ హోటల్? అవునండి, ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫుడ్? స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి బెస్ట్. ఏం ఆర్డర్ చేశారు? చంపారన్ చికెన్ బిర్యానీ. చంపారన్ చికెన్ బిర్యానీ. బిర్యానీయా లేదా పులావా? ఇది పులావ్ టైప్ అండి. పులావ్ టైప్. రైస్ సపరేట్? రైస్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ రైస్. కర్రీ ఎలా ఉంది? కర్రీ సూపర్ స్పైసీ, చాలా బాగుందా? సో మళ్ళీ విజిట్ చేయొచ్చా ఇక్కడికి? అగైన్ అండ్ అగైన్. అంతేనా? ఎలా అనిపించింది? అంటే కర్రీ స్పైసీగా ఉందా, ఎలా ఉంది? మీడియం స్పైసీ. యాక్చువల్ గా ఇది బీహార్ లో చేస్తారు, అవునవును, చంపారన్ బిర్యానీ. సో అక్కడిది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి సూపర్. మనకు అందులోనే అందుబాటులో ఉంది. సో అంత దూరం వెళ్ళి తినలేము కదా. అవును, ఆ పీసెస్ కానీ ఎలా మనం ఇంట్లో చేసుకున్నట్టు. సో నైస్, కుకింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకోసారి విజిట్ చేస్తారా? యాక్చువల్ గా మటన్ కోసం వచ్చాము, టైం లేక చికెన్ ఆర్డర్ చేస్తాం. చికెన్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన ఎంతసేపటికి వచ్చేసింది మీకు? విత్ 5 minutes. హాయ్ అండి. హలో, మీ పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్. సాయి ఫస్ట్ టైం విజిట్ చేశారు అంబా భవానీ హోటల్? దిస్ మై ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫుడ్? బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. అంటే ఏం చూసి వచ్చారు? అంటే నార్మల్ గా అంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాను. ఓకే. సో ఏదైనా కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. ఎలా ఉంది మరి టేస్ట్? మెయిన్లీ హోమ్లీ ఫుడ్ లాగా ఉంది. హోమ్లీ ఫుడ్ అంటే మనం ఇంట్లో అమ్మాయి చేసిన అవును. సో ఏం ఆర్డర్ చేశారు? చంపారాన్ని చికెన్. చంపారన్ చికెన్. ఎలా ఉంది? బాగుందా? స్పైసీగా ఎలా ఉంది? సో రైస్ సపరేట్ అండ్ కర్రీ సపరేటా? అంటే ఇప్పటివరకు రైస్ ఆర్డర్ చేసాము, మరి రోటీ తెలుగు ఒకసారి. సో మనం ఎలా చూసుకుంటాం, బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకుంటాం కదా, సో అలానే వచ్చిందా? యా, బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ. సో టేస్ట్ చేశారా? హ్యావ్ యూ ఎంజాయ్డ్? యా, ఐఎమ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. హలో అండి, హలో మేడం, మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఫస్ట్ టైం వచ్చారా అంబా భవానీ హోటల్? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫుడ్? బాగుందండి, బాగుంది. హోమ్లీ ఫుడ్ టైప్ లో. హోమ్లీ ఫుడ్ టైం. సో ఎలా మీకు ఎలా తెలుసు ఇక్కడికి ఇలా ఉంది ఇక్కడ ఫుడ్? చంపారన్ స్టైల్ నెట్ లో చూసి వచ్చేసాను. నెట్ లో చూసి వచ్చాను. ఏం ఆర్డర్ చేశారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. సో అవుట్ ఆఫ్ 10 కి ఎన్ని ఇస్తారు? 9. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? మల్లిక. మల్లిక గారు, ఈ రోజు మాకు చంపారన్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసి చూపిస్తారో ఒకసారి చూపిస్తారు కదా? చూపిస్తా. ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో మీకు ఎలా వచ్చింది అది కలుపుతూ మాట్లాడుకుందాం. సరే మేడం, ఓకేనా? సో యాడ్ చేయండి, ఏమేమి యాడ్ చేస్తారు? పచ్చిమిర్చి, కరివేపాకు. మీకు ఎలా వచ్చింది థాట్? ఎవరు నేర్పించారు ఇది? సార్ నేర్పించింది. సార్ నేర్పించారు. సో ఇంతకు ముందు ఏదైనా ఇలా చేశారు ఎక్కడన్నా? ఇక్కడ ఏం చేయలేదు కానీ వెనక బిర్యానీ చేసేదాన్ని. బిర్యానీ చేసేవారు. సో చికెన్ మటన్ రెండు చేస్తారు కదా? చికెన్ మటన్ రెండు ఇంట్లో ఎప్పుడైనా చేస్తారు. సో ఏమేమి వేసారు? పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఎందుకు వెల్లుల్లి వేస్తారు? టేస్ట్ రానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా? మా చంపారన్ మటన్ బిర్యానీకి అయినా చికెన్ బిర్యానీకి అయినా వెల్లుల్లి వేస్తాం. ఖచ్చితంగా వెల్లుల్లి వేస్తాం. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. అల్లం పేస్ట్. గరం మసాలా. చెక్క, దాల్చిన చెక్క. అన్ని మసాలాలా? ఇవన్నీ ఇంట్లో రెడీ చేసుకున్నవేనా మసాలాలు? ఇంట్లో రెడీ చేసుకున్నా. ఇలాచి, లవంగాలు,
లవంగాలు, మిరియాలు. మిరియాలు. సో ఇది ఎలా ఉంటుంది? మంచి ఘాటుగా ఉంటుందా? ఘాటుగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. ధనియాల పొడి, ధనియాల పొడి, పసుపు. ఇప్పుడు అది ఎంత చికెన్ తీసుకున్నారు? కేజీ. కేజీ. ఉప్పు, కారం, కారం, పెరుగు. పెరుగు. సో ఇంత కొలతలని ఏం లేదు కదా మీకు, రోజు అలవాటు అయిపోయి చేస్తూనే ఉంటారు. గోల్డ్ ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ మంచి గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నారు కదా. ఇంతే. ఆయిల్ ఇదేనా, ఇంకా యాడ్ చేస్తారా? దీనికి ఇంతే. దీనికి ఇంతే. సో మంచిగా కలుపుకోవాలి కదా అన్ని. సో కలిపిన తర్వాత ఏమైనా పక్కన పెడతారా? మళ్ళీ పెడతా పక్కన 10 నిమిషాలు 10 నిమిషాలు పెడతారు. తీసుకపోయి ఇంకా కుండలో వేసేయడమేనా? కుండలో మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఏముండదు. నూనె సరిపోతుందా, ఇంకా వేస్తారా? సరిపోతుంది. సో ఇంత క్వాంటిటీ ఇంత తీసుకోవాలి అని ఏం లేదు, మెజర్మెంట్స్ ఏం లేవు. సో వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు. సో ఇందులో వేసి మనం వెల్లుల్లి వల్లే ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో ఇది కుండలోనే వండుతూనే ఆ టేస్ట్ వస్తుందా? నార్మల్ గా బౌల్స్ లో అలా కుండలో వండుతూనే టేస్ట్ వస్తుంది ఇది. అవునా? సో మంచి మ్యారినేట్ చేసుకున్నారు. 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని కుండ తీసుకొని ఈ కొద్దిగా ఆయిల్ కదా, కొంచెం ఎంత పడుతుందో చూసుకొని అంతే. చికెన్ ఇప్పుడు అందులో వేసేసి దాని మీద బొగ్గుల పైన పెట్టేయడం ఇంకా. సో ఆయిల్ కాగడం అట్లా ఏం అవసరం లేదు కదా? అవసరం లేదు. సో ఎంతసేపు పెడతారు బొగ్గులు దాని మీద? అరగంట పడుతుంది. ఉడికిపోతుంది కదా మంచిగా. వాటర్ పోస్తారా? ఇంకా కొంచెం పోస్తా వాటర్, దానికి సరిపోయేంత. ఇప్పుడు మటన్ కైనా సేమ్ ప్రాసెస్ ఇంతేనా? ఇంతే మసాలాలా? ఇంకా మసాలాలు అంటే అవి 2 వేస్తా. ఏవి 2 వేస్తారు? ఇంకా మళ్ళీ ఇలా చేస్తా, ఆ కాయ వేస్తా. అచ్చా. సో తీసుకపోయి పొయ్యి మీద పెడతా. మసాలానే చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఈ వాటర్, మసాలా వాటర్ అందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కుండలో వేసుకొని డైరెక్ట్ బొగ్గుల పైన పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనము దీన్ని ఎంతసేపు ఉడకబెట్టుకోవాలమ్మా? 25 నిమిషాలు పడుతుంది బొగ్గుల పైన. 25 నిమిషాలు బొగ్గుల పైన. సో వాటర్ యాడ్ చేయడం ఏమన్నా ఉంటుందా? ఏముండదు. 25 నిమిషాలు అయితే ఆలోపు మూత తీస్తారా, తీయరా? మరి తీస్తారు. కలుపుతూ ఉండాలి కదా. హలో అండి దిలీప్ గారు. హాయ్ అండి. ఏంటి ఇక్కడ వన్ ఆఫ్ ది పార్ట్నరా మీరు? ఏంటి ఇది 2016 లో స్టార్ట్ చేశాను. నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ కమ్ ప్రొప్రైటర్. 2016 అంటే ఈ థీమ్ వచ్చేసి ఉందా? చంపారన్ స్టైల్ బిర్యానీ ఇది వచ్చేసి రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాను. 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశారు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అంటే ఓల్డ్ స్టైల్లో కదా, బొగ్గుల మీద కుండలో. ఎలా వచ్చింది థాట్? ఎలా వచ్చింది మీకు ఇది తీసుకోవాలి ఇలా అని? లాస్ట్ టైం మనం బీహార్ విజిట్ చేసింది ఒకసారి, ఒక 6 months లో 2 times వెళ్ళినాము. అప్పుడు అక్కడ చూసాం ఇది ప్రజెంట్ అయితే. మనకి ఓల్డ్ స్టైల్ అక్కడ చంపారన్ అనే డిస్టిక్, అక్కడ ఆ డిస్టిక్ లో ఈ ఐటమ్ ప్రిపేర్ అయింది. సో దాని పేరే చంపారన్ చికెన్, చంపారన్ మటన్. యాక్చువల్లీ ఐటమ్ వచ్చేసి మటన్ ఫేమస్, చికెన్ కూడా ఉంటది. సో మనం వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు, మనము నార్మల్ గోల్డ్ డ్రాప్ ఈ ఆయిల్ యూజ్ చేస్తాము. మన స్టైల్ కి తగ్గట్టు కొంచెం మన నేటివిటీకి చేంజ్ చేసి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో మన సౌత్ కి నచ్చినట్టు స్పైసీ బాగా ఇస్తారు. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి. సో స్పైసెస్ ఎలా యాడ్ చేస్తారు అంటే మన హోమ్ మేడ్ వా, మీరు రెడీ చేసుకుంటారా లేదా బయట నుంచి? మన మసాలాలన్నీ మన హోమ్ మేడ్. ఇప్పుడు మీరు చూసారు కదా, ధనియా పౌడర్ గానీ, గరం మసాలా గానీ, మళ్ళీ వేసే స్పైసెస్ గానీ అన్ని మనమే దగ్గర ఉండి చూసుకొని తెచ్చుకుంటాం. సో చంపారన్ స్టైల్ ఈ బిర్యానీ పులావ్స్ కాకుండా ఇంకేం ఉంటాయి మన దగ్గర? వచ్చేసి టిఫిన్స్ మార్నింగ్ నుంచి 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 to night 12 వరకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్,
బిర్యానీ, దమ్ బిర్యానీ, చైనీస్ ఐటమ్ కూడా చైనీస్, కర్రీస్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో ఇప్పుడైతే నార్మల్ గా అప్పుడు మీరు రెగ్యులర్ ఫుడ్ పెట్టేవాళ్ళు కదా, ఇది చంపారన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువగా జనాలు ఏది అడుగుతున్నారు? ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే ప్రిఫర్ చేస్తారు. సిగ్నేచర్ ఫుడ్ అయిపోయింది ఇక్కడ. సిగ్నేచర్ అథెంటిక్ టైప్ లో అయిపోయింది. హోటల్ కి వెళ్తే అంబా భవానికి వెళ్తే ఈ ఫుడ్ ఫేమస్ రా, ఇక్కడ తినాలి అన్న ఇది స్టార్ట్ అయింది. సో పులావ్ సెపరేట్, కర్రీస్ సెపరేట్. అవును, బగారా రైస్. యాక్చువల్లీ ఇది బిర్యానీ అని పెట్టాము ఎందుకంటే మన హైదరాబాద్ పీపుల్ అందరికి, తెలుగు వాళ్ళకి ఎవరికైనా బిర్యానీ అంటే ఈజీగా రీచ్ అవుతుంది అన్న ఇదితో పెట్టాము. కాకపోతే పులావ్ కర్రీ సపరేట్, బగారా సపరేట్. లైవ్ లో తింటే అన్లిమిటెడ్ రైస్. అన్లిమిటెడ్ అది ఎలా సర్వ్ చేస్తారు ఒకసారి చెప్పండి. అంటే కర్రీస్ కానీ సింగిల్ పోర్షన్, డబుల్ పోర్షన్ స్టార్ట్ చేసాం ప్రెసెంట్ అయితే. ఇద్దరు వస్తే ఫుల్, 1 పర్సన్ వస్తే సింగిల్. సో అన్లిమిటెడ్ రైస్. అన్లిమిటెడ్ రైస్. రైస్ వచ్చేసి ఏముంటుంది? రైస్ బగారా బాస్మతి రైస్. అందులో స్పైసెస్ అలా స్పైసెస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారు కదా. అవునవును. సో కర్రీస్ వచ్చేసి చాలా స్పైసీగా ఇచ్చారు. సో మీ దగ్గరికి విజిట్ చేసే కస్టమర్స్ కి ఏం చెప్తారు అంటే? మన దగ్గరికి అంటే నార్మల్ పీపుల్ అఫోర్డ్ చేసేలానే ఉంటాయి ప్రైజెస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, అన్లిమిటెడ్ రైస్. సో దిలీప్ గారు ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి క్లియర్ గా చెప్పారు. కుకట్పల్లి హోటల్ అంబా భవాని వచ్చేసి మన ఉషాములపూడి కమాన్ అంటారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దాని నుంచి 300 మీటర్స్ డౌన్ కి వస్తే ఈ లొకేషన్ పైనే ఉంటుంది. లొకేషన్ లో కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఈజీగానే. ఇప్పుడు మెయిన్ రోడ్ 300 మీటర్స్ ఇక్కడ ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అవన్నీ దగ్గరే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేస్టింగ్ టైం. మన ముందు వేడి వేడి బగారా రైస్, చంపారన్ స్టైల్ చికెన్ కర్రీ, చంపారన్ స్టైల్ మటన్ కర్రీ ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ చికెన్ తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మనకు చికెన్ ఫేవరెట్ కదా. చికెన్ తో స్టార్ట్ చేద్దాం. సో చూసారా, ఇది చూస్తేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఆయిల్ సేమ్ ఇంట్లో లానే కదా. టేస్ట్ చేస్తున్నాను, చాలా వేడిగా ఉంది. రైస్ కూడా ఎంత బాగుందంటే అద్భుతంగా, చాలా బాగుంది. ఆయిల్, ఆ స్పైసెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. గ్రేవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి పీస్ చూద్దాం ఎలా కుక్ అయిందో. పీస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది, కరెక్ట్ గా ఉంది. స్పైసెస్ కానీ మేకింగ్ ప్రాసెస్ మనం చూసాం కదా, అందులో సాల్ట్ నేను ఎక్కువ అయితే కారం ఎక్కువ అయితే అనుకున్నాను, కానీ కరెక్ట్ గా అంటే కరెక్ట్ గా ఉంది. సో వేడి వేడిగా మనం ఆర్డర్ చేస్తే మనకి ఇలా సర్వ్ చేసి ఇస్తారు. అండ్ అన్లిమిటెడ్ రైస్. ఒకసారి మటన్ ట్రై చేద్దాం. సో చికెన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి మటన్ చూద్దాం ఎలా ఉందో. బా, మటన్ కూడా చాలా బాగుంది. స్పైసీ లవర్స్ అయితే ఎక్సలెంట్ గా ఇష్టపడతారు. కుక్ అవ్వడం కూడా ఒకసారి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎంత ఈజీ, చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో రావాలి అంటే మంచి ప్లేస్. నాకు తెలిసి హైదరాబాద్ లో ఇలా బొగ్గుల పైన అప్పుడే మనం అడగగానే ఫ్రెష్ మీట్ ఇంట్లో మసాలాలా చేసి ఇవ్వడం ఇక్కడే ఫస్ట్. కూకట్పల్లిలో ఉన్న అంబా భవాని హోటల్ ని మాత్రం మిస్ చేసుకోకండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ విజిట్ చేయండి. ఎక్సలెంట్ ప్లేస్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్. మటన్ కానీ చికెన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీకి అయితే కొంచెం సపరేట్ గా ఉంది, ఫ్రెండ్స్ తో వచ్చినా కొంచెం సపరేట్ గా ఉంది. చాలా బాగుంది. లొకేషన్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. ఇంకా తింటే నేను ఇంకేం చెప్పలేను, ఓవర్స్ అనమాట. అంత బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి.